చేరువచ్చినందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దామా? దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, ఈ దినమున నన్ను దర్శించవా అయ్యా, నాతో మాట్లాడవా, మన హృదయంలో సిద్ధపరచుకుందామా. ఈ యొక్క సమయం ఎంతో శ్రేష్టమైనది. అనేక మందికి ఈ యొక్క సమయం లేదు. అనేక మందికి ఆరాధించడానికి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కానీ దేవుడు మన ఎడల కృప చూపించి మన మార్గములను సరళపరిచి ఆయన సన్నిధానంలో ప్రవేశించగలిగినటువంటి భాగ్యమును మనకు అనుగ్రహించిన దేవాతి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అయ్యా, నీ ఉపదేశం మీద నా మనసు నిలుపున్నట్లు నాకు సహాయం చేయండి. నీ త్రోవలో నడవడానికి నాకు సహాయం చేయండి. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. గట్టి చెబుదాం హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నారు. ఎవరికి ప్రశ్న? యేసు ప్రభుకు. ఆ ప్రశ్న ఏమిటంట? మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ కాలమున శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంట? ఆ యొక్క పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎవరికి కూడా మరి అటువంటి నిరీక్షణ ఉండదు. కానీ కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి నిరీక్షణ ఉంటుంది. మనం ఇంతకు ముందు పాడుకున్నాం కదా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను బిగ్గరగా పాడుదాం. ఆశతో ఉన్నాను, ఆశతో ఉన్నాను, యా నీకే వందనం, నీకే వందనం, నీకే బిగ్గరగా నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము, గలమెత్తి నీ కీర్తినే చాటేదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. యేసుక్రీస్తు కొరకు సమస్తమును వదిలిపెట్టి, వారు చేసేటువంటి ఉద్యోగం కూడా వదిలిపెట్టి ఆయన యుద్ధకు
శిష్యరికం చేయడానికి 12 మంది శిష్యులు మొట్టమొదటిగా ఆయన దగ్గరకు వచ్చారు. అటువంటి శిష్యుల్లో ఒకరోజు ఒక వివాదము వస్తూ ఉంటున్నది. ఆ వివాదం ఏమిటంటే, మనలో ఎవడు గొప్పవాడు, పరలోకానికి చేరిన తర్వాత మనలో ఎవడు గొప్పవాడుగా ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువును అడుగుతూ ఉంటున్నారు. చూడండి, సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రశ్నలకు చాలామంది చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఆయన స్పందించిన విధానము బహు గొప్పగా ఉంటుంది. ఒకసారంట పక్షవాయువు గల వ్యక్తిని మంచంతో పాటే యేసుప్రభు దగ్గరికి ఎత్తుకొని వచ్చినారు. ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఆయన నడవలేకపోతే మంచంతో పాటే ఆయన ఏం చేసుకొని వచ్చారంట, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. దేని కొరకు? ఆయన స్వస్థపరుస్తాడని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ మొట్టమొదట ఆ యొక్క స్వస్థత గురించి మాట్లాడడం లేదు. కానీ నా కుమారుడా, నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తా ఉంటున్నాడు. ఆ వ్యక్తికి అర్థం కాకపోయి ఉండొచ్చు, అరే నేను స్వస్థత కోసం దేవుని దగ్గరికి వచ్చాను కదా, నా పరిస్థితి చాలా బాగలేదు కదా, నాకు ఆరోగ్యం బాగలేదు కదా, ఈ సమయంలో నాకు కావాల్సింది ఆరోగ్యం కదా, యేసుక్రీస్తు ప్రభువేంది నీ పాపములు క్షమించబడివి ఉన్నాయని చెప్తా ఉంటున్నాడు అని అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా డౌట్ వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటున్నాడు, మనుషుని యొక్క పాపములు క్షమించడానికి నాకు అధికారం కలదు అని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే, ఇప్పుడు నీవు పైకి లేచి నీ మంచము ఎత్తుకుని పరిగెత్తని చెప్తా ఉంటున్నాడు ఆయన. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆయన యొక్క పాపములు క్షమించబడి ఉన్నావో ఆ యొక్క మరుక్షణమే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో స్వస్థత జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నారు. ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? మేము 12 మంది ఉంటా ఉంటున్నాం కదా, మాలో ఎవడు గొప్పవాడు అని ప్రశ్నిస్తూ ఉంటే చూడండి ఆయన స్పందించిన విధానము, ఆయన సమాధానం చెప్పిన విధానం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. ఆయన సమాధానం చెప్తా ఉంటున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు బాగా అర్థం అవ్వడానికి చాలా సందర్భాలలో ఉపమాన రీతిగా తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలకు బోధించేవాడు. అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఒక చిన్న బిడ్డను పిలుస్తూ ఉంటున్నాడు. అక్కడ ఒక చిన్న బిడ్డ ఉంటే ఆ యొక్క బిడ్డను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్తా ఉంటున్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమని చెప్తా ఉంటున్నాడంటే 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఇది కాదు. వాళ్ళు అడిగింది ఏం ప్రశ్న? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? కానీ యేసు ప్రభువు చెబుతున్నటువంటి సమాధానం చూడండి. మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు కాదు, కానీ మీరు ప్రవేశించడం నేర్చుకోండి. మొట్టమొదటి ప్రవేశిస్తేనే కదా తర్వాత ఎక్కువ తక్కువ తెలిసేది. మనకు ప్రవేశమే లేదనుకోండి, తర్వాత ఎక్కువ తక్కువ చెప్పలేం. ఇప్పుడు ఫ్లైట్లో మనం జర్నీ చేయాలంటే, వేరే దేశానికి పోవాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకు? ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలా. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వీసా. మనకు పాస్పోర్ట్ లేకుండా నేను ఫ్లైట్ ఎక్కుతానంటే కుదరదు. ఫస్ట్ ఏం కావాలి మనకు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే మొట్టమొదట మీరు ఏం పొందండి? చిన్న బిడ్డల వలె మారు మనసు పొందండి. మొట్టమొదట పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకు కావలసినటువంటి అర్హత ఏమిటంట? మారు మనసు. అందుకే సువార్తల్లో మనం బాగా గమనించినట్లయితే ఆ యొక్క ప్రవక్తలు కావచ్చు, బాప్తిసమిచ్చే యోహాన్ అంటాడు, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంటున్నది, మీరు మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మొట్టమొదట మరి చెప్పినటువంటి విధానం ఏమిటంట? అదే వాక్యమే. మీరు ఏం పొందాలో? మొట్టమొదట మారు మనసు పొందండి. మీరు నీతిని, రాజ్యమును, ఆయన రాజ్యమును ఏం చేయాలంట? వెతకండి, తర్వాత మీకు సమస్తమును
మిమ్మల్ని వెంబడిస్తాయి, మీకు అనుగ్రహించబడతాయి. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసానికి మొట్టమొదట కావాల్సినటువంటి సత్యం ఏమిటంట? మారు మనసు. లూకాసు వార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ చూడండి, బాప్తిసమిచ్చు యోహాను చెప్తా ఉంటున్నాడు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. బాప్తిసమిచ్చు యోహాను ఏమి ప్రకటిస్తూ ఉంటున్నాడంట? మీరు మారు మనసు పొందాలని ప్రకటిస్తూ ఉంటున్నాడు. అంతవరకు మారు మనసు అంటే ఏమి తెలియదు. మారు మనసు దానికి అర్థం కూడా తెలియదు, ఎలా పొందుకోవాలో కూడా తెలియదు. ఈనాటికి కూడా ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళినటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటున్నారు. మారు మనసు అంటేనే దానికి అర్థం తెలియనటువంటి క్రైస్తవులు కూడా చాలామంది ఉంటున్నారు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు కలవాడు, ఏమియు లేనివానికి ఇయ్యవలయను. ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. చూడండి, అయ్యా మారు మనసు గురించి నువ్వు ఇంతగా చెప్తా ఉంటున్నావు, అసలు మారు మనసు అంటే మాకేమీ తెలియదు, ఆ మారు మనసు గురించి మాకు అర్థం చెప్పంటే అప్పుడు ఆయన చెప్తా ఉంటున్నాడు, బాప్తిసమిచ్చే యోహాను 2 అంగీలు గలవాడు, లేనివానికి ఏమి వల్ల? అంగీలు వల్ల. ఆహారం గలవాడు, ఆహారం లేని వారికి ఏం చేయాలా? ఆహారమును పెట్టాలి. 12వ వచనంలో సుంకరులను బాప్తిస్మ పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా. రకరకాల జనులు వస్తూ ఉంటారు. రకరకాల జనుల యొక్క జీవితాలలో రకరకాల కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇప్పుడు సుంకరులు కూడా వస్తూ ఉంటున్నారు. ఆ కాలంలో సుంకరులు మరి ట్యాక్స్ కలెక్షన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్కు పన్నును కట్టించేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చినారు, ఉద్యోగస్తులు కూడా వచ్చినారు. ప్రభువా, అయ్యా బాప్తిసమిచ్చే యోహానా మారు మనసు గురించి బోధిస్తూ ఉంటున్నావు, మరి మేమేం చేయాలి అని అంటే అప్పుడు ఆయన చెప్తా ఉంటున్నాడు 13వ వచనంలో, అతడు మీకు నిర్ణయించిన బడి దాని కంటే ఎక్కువ తీసుకోనవద్దని వారితో చెప్పాను. నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఆత్మీయుడు లంచములు పుచ్చుకొనడు. హల్లెలూయా. ఆ లంచములను ద్వేషిస్తాడు, డబ్బును ద్వేషిస్తాడు, డబ్బు కోసం వెంట పడ్డు. అది నిజమైన మారు మనసు అని ఇక్కడ రాయబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. 14వ వచనం చూడండి, సుంకరులే కాదు సైనికులు కూడా వస్తూ ఉంటున్నారు. సైనికులు కూడా వచ్చి సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయకయో, మీ జీతములతో తృప్తి పొంది ఉందడని వారితో చెప్పిన. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథము అందరికీ కూడా, బైబిల్ చెబుతూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ఆ యొక్క వాక్యం మనతో మాట్లాడేదిగా ఉంటున్నది. ఈనాడు ఎందుకు అనేక మంది మరి యేసుక్రీస్తును వెంబడిస్తున్నారంటే ఆ యొక్క వాక్యము వారికి జీవితాలను మార్చివేస్తూ ఉంటున్నది, వారి యొక్క స్వభావాన్ని మార్చివేస్తూ ఉంటున్నది. వారి దేనినైతే జయించలేకపోతూ ఉంటున్నారో జయించడానికి ఆ యొక్క వాక్యము వారికి శక్తిని అనుగ్రహిస్తూ ఉంటున్నది. సైనికులతో చెప్తా ఉంటున్నాడు బాప్తిసమిచ్చే యోహాను, అయ్యా మీరు ఇంతవరకు ఎంతో మందిని బాధ పెట్టారు, నిర్దాక్షిణంగా అన్యాయంగా ఎంతో మందిని బాధ పెట్టి వారి మీద అపనిందలు వేసినారు, ఆధారం లేకపోయినా కానీ వారిని హింసించినారు. మీ జీవితాల్లో కూడా మీకు మారు మనసు కావాలంటే ఈ దినము నుంచి అవన్నీ మీరు చేయొద్దని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 134వ పేజీలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రత సమకూర్చుచున్నావు. మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉంటే, మారు మనసు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే మాటి మాటికి కూడా హృదయంలో కఠినపరుచుకుంటూ తమ యొక్క హృదయంలో సమర్థించుకుంటూ దేవుని వాక్యానికి లోబడినటువంటి వారితో ప్రభువు చెప్తా ఉంటున్నాడు, అమ్మా అయ్యా మీరు ఉగ్రత దినమందు
మీరు సమకూర్చుకోవద్దండి, మీ ఉగ్రతను సమకూర్చుకోవద్దండి, దయచేసి మీరు మారు మనసు పొందమని మరి ఈ యొక్క వాక్యమును మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అపోస్తలుల కార్యంలో ఒక వ్యక్తిని చూపిస్తా. ఆ యొక్క వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఎత్తి చూపించి మాట్లాడని నేను ఇష్టపడుతూ ఉంటున్నా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి పేజీ నంబర్ 110 అమ్మా. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. ఇక అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వ్యక్తి పేరు సీమోను. అమ్మా, ఏం పేరు అంటే పేతురు కాదు ఆయన. ఆ వ్యక్తి, ఆ పేతురు వేరు, ఈ సీమోను వేరు. ఈ యొక్క వ్యక్తి పేరు సీమోను. ఇతని గురించి 9వ వచనం నుంచి చక్కగా రాయబడి ఉంటుంది. సీమోను ఒక మనుషుడు ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు. అమ్మ, ఇక్కడ చూడాలా, సీమోను అనే వ్యక్తి ఆ యొక్క సమరయ పట్టణంలో ఉండేవాడు. ఈ యొక్క వ్యక్తి తన యొక్క గొప్పతనం కోసము ఎప్పుడు మరి చేతబడి చేసేవాడు, గారడీ విద్యలు చేసేవాడు, మంత్రతంత్ర పూజలు చేసేవాడు. దాన్ని చేసుకుంటూ చూడండి, చక్కగా రాయబడి ఉంటుంది 9వ వచనం మధ్యలో, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు. ఈ యొక్క జీవితం అంతా కూడా అందరూ నాకు లోబడాలి, నేనే గొప్పవాడిని పిలిపించుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో నింపబడిన వాడు సీమోను. దేవుని దృష్టిలో మంత్రతంత్ర పూజలు, చేతబడులు అవన్నీ కూడా దేవునికి అసహ్యం. దేవుని ఎదుట అవి నిలబడలేవు. హల్లెలూయా. మరి ఈ యొక్క వ్యక్తి ఏం చేసేవాడంటే గారడీ చేస్తూ సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఆయన ఆ యొక్క గారడీ విద్యలు చేస్తూ ఉంటే అందరూ కూడా వాటిని నమ్మి ఆయనే గొప్పవాడిని అనుకునేవాళ్ళు. చూడండి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క ఘనతను కూడా ఈ యొక్క వ్యక్తి దొంగలిస్తూ ఉంటున్నాడు. దేవునితో సమానముగా ఉండడాన్ని ఇతను ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈనాడు ఎందుకు మరి సంఘాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మనం ఉండే స్థలాలు కావచ్చు, ఎందుకు సమస్యలు? ఎవరికి వారు గొప్పవారిగా భావించడం, ఎదుటి వారిని తక్కువ వారిగా తృణీకరించడం. కుటుంబాల్లో ఎందుకు సమాధానం లేదంటే తగ్గింపు లేకపోవడమే. భర్తలోనైనా తగ్గింపు ఉండదు, భార్యలోనైనా తగ్గింపు ఉండకపోవడం వల్ల ఈనాడు సమస్యలు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనము మారు మనసు పొందినట్లయితే ఆ యొక్క హెచ్చింపు అనేటువంటి యొక్క స్వభావం మనలో ఉండకుండా దేవుడు తీసివేసేవాడుగా ఉంటున్నాడు. మనము సీమోను గురించి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి ఏం చేసేవాడంట? గారడీ విద్య చేసుకుంటూ తానే గొప్పవాడిని అందరి చేత పిలిపించుకుంటూ ఉండేవాడు. చూడండి 11వ వచనంలో, అతడు బహుకాలము గారడీ విద్యలు చేస్తూ వారిని విభ్రాంతి పరిచినందున వారతన్ని లక్ష్య పెట్టిరి. చాలా కాలం నుంచి ఆ యొక్క సమరయ ప్రజలను భయపెడుతూ, విభ్రాంతికి గురి చేస్తూ, గారడీ విద్యలు చేస్తూ దేవునికి అయిష్టముగా ఉన్నటువంటి జీవితాన్ని ఈ యొక్క వ్యక్తి జీవిస్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అటువంటి సమరయ పట్టణానికి ఒకరోజు దేవుడు ఎవరిని పంపిస్తూ ఉంటున్నాడంట? ఫిలిప్పునమ్మా, చెప్పండి, ఎవరిని? ఫిలిప్పును పంపిస్తూ ఉంటున్నాడు. ఈ ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ఏం చేస్తూ ఉంటున్నారంట? మారు మనసు పొంది బాప్తిస్మము పొందుకుంటూ ఉంటున్నారు. ఇంకా 6వ వచనంలో మనం చూసినట్లయితే ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. జనసమూహములు విని 8:6 జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన.
పక్షవాయువు గలవారు కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు దేవుని యొక్క పరిచర్యం చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మహిమ కొరకు పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. దేవుని నామము గణపరచబడాలని పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఆయన పరిచర్యలో అనేక అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉంటే దేవుని నామానికి మహిమ వస్తూ ఉంటున్నది. దీనికి క్వైట్ ఆపోజిట్ సీమోను చేసే పరిచర్య. ఫిలిప్ యొక్క పరిచర్యలో దేవుని నామం హెచ్చించబడుతూ ఉంటే సీమోను యొక్క పరిచర్యలో అతడే గొప్పవాడుగా ఎంచుకుంటా ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటున్నదో అనేక మంది మారు మనసు పొంది మరి ఫిలిప్పును ఏం చేస్తూ ఉంటున్నారంట, వెంబడిస్తూ ఉంటున్నారు. సీమోను ఇదంతా చూశాడు. అయ్యో, ఇంతకాలము నేనే గొప్పవాడని ప్రజలంతా నన్ను అనుకునేవాళ్ళు, ఈరోజు ఈ ఫిలిప్ వచ్చి ఏం చేసినాడు, నాకు గొప్పతనం రాకుండా మరి చెడగొడుతూ ఉంటున్నాడు అని చెప్పి ఈ యొక్క సీమోను ఏం చేశాడు చూడండి 13వ వచనంలో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనంలో. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నందిన. ఇంకా సీమోను అనుకున్నాడు, దేవుని శక్తి ముందర నా శక్తి నిలవలేదు, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇంకా మారు మనసు పొంది బాప్తిసం పొందాల్సిందే చెప్పి మరి ఫిలిప్ దగ్గరికి పోయి ఆయన కూడా బాప్తిసం పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి నిజమైన మారు మనసు పొందాడా అని మన దేవుని యొక్క వాక్యంలో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈయన మరి బాప్తిసం పొందుకున్న తర్వాత ఏం జరిగిందంటే, సమరయ పట్టణంలో అనేక మంది దేవుని వెంబడిస్తున్నారని ఆ యొక్క యెరూషలేములో ఉండేటువంటి ఆ యొక్క అపోస్తలులు విని ఈ ఫిలిప్పుకు ఇంకా కొంచెం ఎంకరేజింగ్ చేయడానికి, ప్రోత్సాహపరచడానికి పేతురును యోహాన్ను ఆ యొక్క పట్టణానికి పంపిస్తూ ఉంటున్నారు. ఎవరి దగ్గరికి పంపిస్తూ ఉంటున్నారు? ఫిలిప్ దగ్గరికి పేతురు యోహాను వస్తూ ఉంటున్నారు. వారు వచ్చి మరి చేతులు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులంతా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అంతవరకు ఆ యొక్క జనులకు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే తెలియదు. యేసుక్రీస్తు నామంలో మాత్రమే బాప్తిసం పొందినారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందలేదు. ఎప్పుడైతే వారు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటున్నారో 18వ వచనంలో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. ఎవరు చూస్తూ ఉంటున్నారు? ఇదంతా సీమోను చూస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క కార్యములను, పరిశుద్ధాత్మ అభిషేకమును ఆ యొక్క జనాలు పొందుకోవడం చూడండి, వారి ఎదుట ద్రవ్యం పెట్టి అనగా డబ్బులు సంచి పెట్టినాడు. ఎవరు ఎదుట? పేతురు యోహాను ఎదుట ఏం పెడతా ఉంటున్నాడు? డబ్బులు సంచి పెట్టి చూడండి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. నిజమైన మారు మనసు పొందాడు ఈ యొక్క వ్యక్తి. దేవుని యొక్క వరములను, కృపా వరములను మనము డబ్బుతో పొందగలమా? పొందలేం. హల్లెలూయా. దేవుని యొక్క కృపా వరములను దేవుడు ఇస్తే తప్ప మనం వాటిని ఏం చేయలేము, పొందలేం. ఈ యొక్క సీమోనుకు ఆ యొక్క విషయం తెలియక ఇంకా తను తాను గొప్ప చేసుకోవడం మొదలు పెట్టాలని ఆశించబడి ఇంకా జనులందరూ తనని హెచ్చించాలని, అయ్యా మీరు చేతులు పెడతా ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ కూడా పొందుకుంటా ఉంటున్నారు, నేను చేతులు పెడతా ఉంటే ఎవరు కూడా పొందుకోవడం లేదు, మరి నాకు కూడా ఆ యొక్క వరాన్ని ఇస్తారా? మీకు ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తా అని డైరెక్ట్ ఏం తీసుకొచ్చినాడంట, డబ్బుల సంచిని తీసుకొని వచ్చి ఆ యొక్క వారి ఎదుట పెట్టి అడుగుతూ ఉంటే 20వ వచనంలో చూడండి, పేతురు ఏమని చెప్తా ఉంటున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. హల్లెలూయా. దేవుని వరములను డబ్బులతో కొనలేం. నీ ఆలోచన నశించునుగాక, నీ వెండి కూడా, నీ బంగారం కూడా, నీ ధనం కూడా నశించునుగాక అని చెప్తా ఉంటున్నాడు. తర్వాత హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలేవు. సీమోను మరి బాప్తిసం పొందలేదా? పొందినాడు. పొందిన తర్వాత కూడా డబ్బు చేత దేవుని యొక్క కృపావరములు సంపాదించాలని ఏం చేస్తూ ఉంటున్నాడు?
ఆశపడుతా ఉంటున్నాడు. అప్పుడు పేతురు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అయ్యా నీవు నిజమైన మారు మనసు పొందలేదు. నీ యొక్క బాప్తిసం దేనికోసం అంటే నిన్ను నీవు హెచ్చించుకోవడం కోసం. కొంతమంది రేపెళ్ళంటే ఈరోజు బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల దేవునికి సంతోషం ఉండదు. మనకు దేవుని వాక్యం తెలియకుండా, ఆ యొక్క వాక్యపు లోతు తెలియకుండా, రక్షణ అనుభవం లేకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే అది దేవునికి మహిమ రాదు. ఆ బాప్తిసం ఎవరి కోసం తీసుకుంటున్నావు? నీ కోసం తీసుకుంటున్నావు, దేవుని కోసం కాదు. నిజమైన బాప్తిసం అంట, నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఆ యొక్క బాప్తిసం పొందకుండా ఉండలేరంట. హల్లెలూయా. నిజమైన మారు మనసు పొందితే నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, మనం ఏం చేస్తామంట? బాప్తిస్మను పొందుకునే వారుగా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మరి పేతురు ఆ యొక్క సీమోనును హెచ్చరిస్తూ ఉంటున్నాడు 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, దేవుని దగ్గర మనకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు, లేని పుణ్య కార్యాలలో పాల్గొన్నప్పుడు మళ్ళా ప్రభు దగ్గరకు రావడానికి మనకి ఎప్పుడు కూడా ఏముంటుందంట? అవకాశం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా శిక్షించాడు. మనం ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే మరి ఆదాము హవ్వలు పాపం చేశారు. రోజు కూడా మరి ఆ యొక్క ఆదాము హవ్వలతో దేవుడు ఏం చేసేవాడంట? వచ్చి సంభాషించేవాడంట, మాట్లాడేవాడంట, స్నేహం చేసేవాడంట. కానీ ఆదాము హవ్వలు పాపం చేశారు. ఆ రోజు కూడా దేవుడు మాట్లాడని ఆ యొక్క తోటలోకి వచ్చాడు. తోటలోకి వచ్చి ఆదామా ఆదామా అని పిలిస్తే ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల మధ్యలో దాక్కున్నాడు. పాపం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా దాక్కొని పాపం చేస్తూ ఉంటారు. ఆ పాపం చేసిన వాళ్ళు దేవుని ఎదురుకు రావడానికి ధైర్యం చాలదు. ఆయనకు మరుగైన రహస్యం ఏది కూడా లేదు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. హల్లెలూయా. ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ అంటే, ప్రభువా నేను చెట్ల మధ్యలో దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, నువ్వు తినవద్దు అని చెప్పిన ఫలమును నేను తిన్నాను అని అంటూ ఉంటున్నాడు. మరి దేవునికి తెలియదా? ఆదాం పండు తిన్నట్లు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించి మరొకసారి హెచ్చరించాలని ఆదాం దగ్గరికి దేవుడు వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సీమోను కూడా నిజమైన మారు మనసు పొందుకోకుండా బాప్తిసం పొందుకున్నాడు. ఆ బాప్తిసం దేవుని కోసం కాదు కానీ తన కోసం. అది తెలిసినప్పటికీ కూడా దేవుడు పేతురు యోహానులు పంపించి, అయ్యా దేవుని ఎదుట నీ హృదయము సరిగ్గా లేదు. ఎందుకు జీవితం అంతా హెచ్చించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నావు? ఎందుకు నీ జీవితం అంతా అందరూ నీకు లోబడాలని కోరుకుంటూ ఉంటున్నావు? నిజమైన మారు మనసు పొందు. నీ చెడుతనం మానుకో. మారు మనసు కోసం ప్రభువును వేడుకో. ఒకవేళ నీ యొక్క హృదయాలోచనను దేవుడు క్షమించవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు మాకు కనిపిస్తూ ఉంటున్నది, వేడుకో అయ్యా అని ఒక అవకాశం ఇస్తే, చూడండి సీమోను ఏం చేశాడో. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అమ్మా, ఆ యొక్క సీమోను ఆ యొక్క హెచ్చరికను తీసుకోవడం లేదు, స్వీకరించడం లేదు. తన యొక్క మనసును సరిదిద్దుకోవడానికి ఇష్టపడడం లేదు. పేతురు చెప్తా ఉంటున్నాడు, అయ్యా ఒకవేళ వేడుకో, దేవుడు నీ తప్పులన్నీ క్షమిస్తాడు, నీ కోల్పోయినటువంటి సమాధానం నీకు అనుగ్రహిస్తాడు, నిజమైన రక్షణానందంతో నిన్ను అలంకరిస్తాడు అని చెబుతా ఉంటే, ఈ సీమోను చెప్తా ఉంటున్నాడు, అదేదో మీరే వేడుకోండి. మనకి నొప్పి వస్తే ట్యాబ్లెట్ ఎవరు వేసుకుంటాము? డాక్టర్ నాకు నొప్పి ఎక్కువ ఉంది, నా ట్యాబ్లెట్ నువ్వే వేసుకోండి అంటామా? ఇక్కడ కూడా ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి అంతరంగం వాళ్ళకి తెలుసు. ఏ యొక్క పాపపు బంధకముల చేత బంధించబడి ఉన్నారో వారి యొక్క హృదయంకు తెలిసిన వారిగా ఉంటున్నారు. సీమోనుని హెచ్చరిస్తూ ఉంటే, నా కొరకు నువ్వే వేడుకోనమని చెబుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో వాక్యంలో సీమోను తన యొక్క పాపముల నిమిత్తము
అతనిలో ఉన్నటువంటి అతిశయము, గర్వము, హెచ్చింపు గుణం నిమిత్తము సరిదిద్దుకోవడానికి, దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. అయ్యా అది కూడా మీరే వేడుకొని ప్రార్థన చేయమని పేతురును కోరుతూ ఉంటున్నాడు. కానీ సీమోను మరి అయ్యా అవును, నా హృదయం ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నది, బంధకాల్లో ఉంటున్నది, నేను ప్రార్థన చేసుకుంటాను, నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయమని అంటే ఎంత బాగుండు. కానీ ఆ విధంగా కోరడంలే. మనం కూడా మన సమస్యల నిమిత్తము మనం ఉపవాసం ఉండకుండా, మనం కన్నీరు కార్చకుండా ఎంతమంది దైవిక సేవకులు చేసినా కానీ ఫలితము రావచ్చు, రాకపోవచ్చు. కానీ మన సమస్యల నిమిత్తం మనం ఏ యొక్క బంధకముల చేత బంధించబడి ఉన్నామో మనం ఖచ్చితంగా కన్నీరు కార్చినట్లయితే దేవుడు సమస్యల నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. పాడుకుందామా? సౌలును మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య, నీవే తీర్చాలయ్యా. చిన్న ఆశయ ఓ యేసయ్య, నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం అంట కఠినమైన బండలను కూడా పగలగొట్టే సుత్తితో సమానం. హల్లెలూయా. ఆయన వాక్యం ఎంత మురికి బట్టలనైనా శుభ్రం చేయగల చాకలి వాని సబ్బుతో సమానం. హల్లెలూయా. ఆయన మాటలను మనం స్వీకరించినట్లయితే, జీవితాలలో మార్చుకోవాలని ఇష్టపడినట్లయితే మార్చబడిన జీవితం ఏది కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు కాదు, నీకు కావాల్సింది హెచ్చింపు కాదు, మనకు కావాల్సింది పదవులు కాదు, మనకు కావాల్సింది స్థానాలు కాదు, మనకు కావాల్సింది నిజమైన మారు మనసు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న ఆ యొక్క శిష్యులే అడుగుతూ ఉంటున్నారు. యేసు అంటే తెలిసిన అనుభవంలో ఉంటున్నారు, యేసుతో కలిసి జీవిస్తూ ఉంటున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటున్నారు. కానీ వారిలో ఇంకా వారి యొక్క హృదయం దేని చేత నింపబడింది? హెచ్చింపు. నాకు మొదటి స్థానం కావాలి, నన్నే గౌరవించాలి, అందరిలో నన్నే పిలవాలి, నా పేరు చెప్పాలి, నేను చేసినటువంటి కార్యములు పొగడాలి అనే మనస్తత్వం చేత ఎవరు నింపబడి ఉన్నారంట? శిష్యులు నింపబడి, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే, తగ్గింపు లేకపోతే మీరు కనీసం పరలోకంలోకి కూడా ప్రవేశించలేరు. మారు మనసు పొందకపోతే మీరు పరలోకంలోకి కూడా ప్రవేశించలేరని చెబుతూ ఉంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త ఒకసారి మళ్ళీ వెనకెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకి ఏమి అర్హత కావాలో ప్రభువు చెప్తా ఉంటున్నాడు. తర్వాత రెండవదిగా ఎవరిని హెచ్చిస్తాడంటే ఆయన 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చెబుతా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం హెచ్చించబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే, మన యొక్క కుటుంబాల నిత్యము శాంతి సమాధానం ఉండాలంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంట? తగ్గింపు. హల్లెలూయా. చూడండి దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబర్ 365, పాత నిబంధన. నా పేరు అమ్మా కొంచెం అందరూ తీయండి అమ్మా, అందరూ తీయండి. పాత నిబంధనలో దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో
నా పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. మన యొక్క దేహంలో ఎందుకు స్వస్థత రావడం లేదంటే చాలామంది ఆ యొక్క రోగాన్ని భరించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ తమ యొక్క లోపాలను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభు ఎదుట ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎన్ని దినములైనా ఆ యొక్క వ్యాధి చేత బాధపడుతూ ఉంటారు, కానీ ప్రభువా నా జీవితంలో నేను ఈ యొక్క ఘోరమైన పాపంలో ఉంటున్నాను, దీని నుంచి విడిపించని ఒక్క మాట కూడా అడగలేనటువంటి స్థితిలో ఉండడం వలన దేవుడు వారికి ప్రార్థనలను వినలేకపోతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసే ముందర మనల్ని మనమే పరిశీలించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు మన కుటుంబం నుంచి ఏ విధంగా వచ్చినాం, ఏం మాటలు మాట్లాడి వచ్చినాం, దేవుని సన్నిధానంలో కాసేపైనా మరి ప్రభువా నాతో మాట్లాడి సిద్ధపడి వచ్చినామా లేదా అని పరీక్షించుకోవాలి. మన ప్రార్థనలు ఎప్పుడు ఆయన అంగీకరిస్తారంటే ఎప్పుడు మనం తగ్గించుకుంటామో అప్పుడే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. హల్లెలూయా. మనం తగ్గించుకోవడం మొదలుపెట్టిన మరుక్షణమే మన ప్రార్థనలు ఎక్కడికి చేరుతాయంట? ఆయన సన్నిధికి చేరేవిగా ఉంటున్నాయి. చూడండి, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గంలో ప్రయాణిస్తూ చెడు పనులు చేస్తూ చెడ్డ మాటలు పలుకుతూ ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఇంకా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. మూయబడినటువంటి ద్వారములు దేవుడు తెరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. మన ద్వారములను మనం తగ్గించుకోలేకపోతే మనమే మూసుకున్న వారుగా ఉంటాం. మనం ఎప్పుడు తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలను మన జీవితాలలో మరి పొందుకోవడానికి సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయము 7వ వచనం. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణను కలుగా చేసేదను. ఇక్కడ ఇజ్రాయేలుకు రాజు అనేటువంటి రెహబాముకు ఐగుప్తు రాజు అనేటువంటి మరి ఇక షీషకు ఏం జరుగుతూ ఉందంట? యుద్ధం జరుగుతూ ఉంటున్నది. రెహబాము అల్లాడిపోతూ ఉంటున్నాడు. అయ్యో ఈ యొక్క యుద్ధంలో నేను ఓడిపోతాను, నా రాజ్యము పట్టబడుతుంది, నా స్థానం వెళ్ళిపోతుంది, బానిసగా పోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటాడు. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోను తర్వాత రాజ్యమును పరిపాలించడానికి మరి అధికారం పొందినటువంటి వ్యక్తి. అటువంటి రాజ్యం స్థిరపరచబడిన తర్వాత, రాజ్యము బలముగా ఉన్న తర్వాత దేవుడు దీవించిన విధానాన్ని మర్చిపోతూ ఉంటున్నాడు. ఒకప్పుడు ఎటువంటి స్థానంలో ఉండేవాడు, ఇప్పుడు ఎటువంటి స్థానంలో ఉంటున్నాడు. ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటున్నాడంట? విసర్జిస్తూ ఉంటున్నాడు. దేవుని ఇష్టపడడం లేదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే చూడండి 2వ వచనంలో, వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క
5వ సంవత్సరం మందు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 సంవత్సరంలో రెహబాం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసేవాడే, దేవుని మార్గంలో నడిచేవాడే, దేవుడు అంటే ఇష్టపడేవాడే. ఈరోజు స్థిరపడబడిన తర్వాత, రాజ్య అధికారం వచ్చిన తర్వాత, తాను అన్ని కలిగి ఉన్నానని అనుకున్న తర్వాత ఎవరిని విసర్జిస్తూ ఉంటున్నాడంట రెహబాము? దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటున్నాడు. దేవుని మాటలను వినడానికి ఇష్టపడలేదు. అటువంటి రెహబాము కోసం దేవుడు 5 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మారు మనసు పొందుతాడేమో, మరలా నా సన్నిధికి వస్తాడేమో, నన్ను మరలా వేడుకుంటాడేమో అని 5 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటే, చూడండి 5వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు రాజు అయిన షీషకు 1200 రథములతో 1200 రథాలు వేసుకొని వస్తుంటున్నాడు. శత్రురాజు 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేం మీదకి వచ్చిను. అతనితో కూడా ఇంకా చాలామంది వస్తుంటున్నారు యుద్ధానికి. ఐగుప్తులో నుండి వచ్చిన లూబీలు, సుక్కీలు, కూషీలు అనువారు లెక్కకు మించి ఉండిరి. లెక్కకు మించిన శత్రు సైన్యము దండెత్తి వస్తూ ఉంటున్నది రెహబాము మీద అనేటువంటి రాజ్యం మీదకి. అప్పుడు ఏం చేయాలో మరి ఆయనకు పాలు పొందలేదు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన షమయాను పంపిస్తూ ఉంటున్నాడు రెహబాము దగ్గరికి. అయ్యా, మీరు బాగుపడిన తర్వాత, రాజ్య అధికారం పొందుకున్న తర్వాత, నువ్వు రాజుగా అభిషేకించబడిన తర్వాత నువ్వు ఎవరిని విసర్జించినావు? నీకు ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి దేవాదేవుని నువ్వు విసర్జిస్తూ ఉంటున్నావు. దాన్ని బట్టి నిన్ను నువ్వే హెచ్చించుకుంటూ ఉంటున్నావు. నాకు తిరుగులేదులే, ఇంకా నాకు అపజయమే లేదులే అని విర్రవీగుతూ ఉంటున్నావు. దానికే ఈరోజు నీ యొక్క జీవితంలో ఏమొచ్చింది? సమస్య వచ్చింది. నీ యొక్క జీవితంలో నీతో పోరాడడానికి శత్రువులు లెక్కకు మించి తయారైపోయారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఏం చేయాలి? చూడండి 6వ వచనంలో, అప్పుడు ఇజ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడిని ఒప్పుకుని. హల్లెలూయా. ఆ యొక్క షమయా ప్రవక్త మరి హెచ్చరించినప్పుడు ఇక రెహబాం రాజు ఏం చేస్తూ ఉంటున్నాడంట? తమ్మును తాము ఏం చేస్తూ ఉంటున్నాడంట? తగ్గించుకుంటూ. యెహోవా న్యాయస్థుడు, ఆయన న్యాయం గల దేవుడు. మనలో అయినా అన్యాయం ఉండవచ్చు, కానీ ఆయనలో ఏముండదంట? అన్యాయం ఉండనే ఉండదు. ఆయన న్యాయస్థుడిని ఒప్పుకున్నారంట. రాజుతో పాటు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు కూడా ఏం చేస్తూ ఉంటున్నారు? తమ్మును తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటున్నారు. అప్పుడు చూడండి 7వ వచనంలో, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే తమ్మును తాము తగ్గించుకుంటూ ఉంటున్నారో ఆ మరుక్షణమే ఎవరు చూస్తూ ఉన్నారంట? దేవుడు వారిని చూస్తూ ఉంటున్నాడు. వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు తగ్గించుకుంటారా? ఎప్పుడు సహాయం చేయాలా? ఎప్పుడు తమలో ఉన్నటువంటి పాపమును తొలగించుకుంటారా? నాకు హృదయంలో స్థానం ఇస్తారా అని ఎవరు చూస్తూ ఉంటున్నారు? దేవాది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. వారు తగ్గించుకున్న మరుక్షణమే దేవుడు వారిని చూచెను. చూడండి 7వ వచనంలో, వారు తమ్మును తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షం అయ్యేలాగా సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకునేది గనుక నేను వారిని నాశనం చేయక. హల్లెలూయా. వీరి గుణ ఆ క్షణంలో తగ్గించుకొనకపోయి ఉంటే, వీరు కూడా ఆ క్షణంలో మారు మనసు పొందకపోయి ఉంటే ఖచ్చితంగా నాశనం అయిపోయేవారు. ఒక వ్యక్తి నాశనం కావడానికి ముందు దేవుడు ఏమిస్తాడంట? ఒక అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు. అది ఆయన చిత్తమున వింటూ ఉంటుంది. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నశించడం ఆయన చిత్తం కాదు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా భయభక్తులు గల వారు అందరినీ కూడా ఆయన ఆశీర్వించే దేవుడుగా ఆయన ఉంటా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఉంటున్నాడో రెహబాము ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అధిపతులందరూ తగ్గించుకుంటూ ఉంటున్నాడో దేవుని కన్నులు వారిని చూచడమే కాదు కానీ ఒక ప్రవక్తని మరలా పంపిస్తూ ఉంటున్నాడు. పంపించి ఏం చెప్తా ఉంటున్నాడంటే, వారు తమ్మును తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వారు రక్షించబడడానికి కారణం ఏమిటి? తమ్మును తాము తగ్గించుకోవడమే. మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఎప్పుడు కూడా నిత్యము ఉండాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు కూడా హెచ్చించుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబాల్లో సమాధానం ఉండదు, సంఘాల్లో మరి సమాధానం ఉండదు.
పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు చెప్తా ఉంటున్నాడు, మొట్టతనం మీరు మారు మనసు పొందండి, చిన్న బిడ్డల వరే మారండి. చిన్న బిడ్డలను చూసి ఒక ఉపమాన రీతిగా పోల్చి చెప్తా ఉంటున్నాడు. ఎందుకు చిన్న బిడ్డలతో పోలుస్తూ ఉంటున్నాడంటే, చిన్న బిడ్డల్లో ఎప్పుడు కూడా వినయము విధేయత ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనము పెద్దలకు చెప్పినట్లు పిల్లలకు చెప్పినట్లు పెద్దలకు పనులు చెప్పలేం. పెద్దలు వింటారో వినరో తెలియదు, కానీ చిన్న పిల్లలు ఖచ్చితంగా వినేవారిగా ఉంటారు. అందుకే మీరు శరీరం రీత్యా పెద్దవారు కావచ్చు, కానీ మన మనసు ఎట్లుండాలంట, చిన్న పిల్లల మనసు వలె ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చిన్న పిల్లవాడిని పిలిపించి చూపించి, మీరు ఈ యొక్క చిన్న బిడ్డల వలె మారు మనసు పొందాలి అని చెప్తా ఉంటున్నారు. హల్లెలూయా. ఇంకొకటి, చిన్న బిడ్డల యొక్క లక్షణం ఏమిటంటే, వాళ్ళు 100% వారి యొక్క తల్లిదండ్రులను నమ్ముతారు. హల్లెలూయా. నమ్ముతారా నమ్మరా మన పిల్లలు మనల్ని? ఖచ్చితంగా నమ్ముతారు. అదేవిధంగా మనం కూడా తండ్రి అయినటువంటి దేవుడిని నమ్మాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా చిన్నపిల్లల యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే, వారు ఏది కూడా మనసులో పెట్టుకోరు. కొద్ది నిమిషాలు మాత్రమే మనసులో ఉంటుంది. వాళ్ళు అప్పుడే గొడవ పడతారు, వాళ్ళే సంతోషంగా అప్పుడే కలిసి ఆడుకుంటూ ఉంటారు. అది తెలియక చాలామంది చిన్నపిల్లలు కొట్టినారని పెద్దలు కొట్లాడుతూ ఉంటారు, కానీ చిన్నపిల్లలు మళ్ళీ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. క్షమించే మనసును కలిగి ఉంటారు మన జీవితాల్లో. మరి క్షమించే మనసును కలిగినప్పుడు దేవుడు మనమును కూడా హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా పిల్లల యొక్క స్వభావం ఏమిటంటే, వాళ్ళు యథార్థంగా ఉంటారు. హల్లెలూయా. ఎట్లుంటారు? యథార్థంగా. ఏదైనా తప్పు చేసినప్పుడు చూడండి, ఒకసారి ఒప్పుకోకపోయినా గట్టిగా మందలించినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా నేను నిన్ను కొట్టను రా, నువ్వు ఒప్పుకోరా అంటే టక్కుమని ఒప్పుకుంటారు. కానీ పెద్దలకు ఒప్పుకునే మనసు ఉండదు, దాచిపెట్టే హృదయం ఉంటుంది. దేవుడు ఎన్ని మార్లు అడిగినా కానీ బయటపడలేదు కదా, ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు గమనించడం లేదు కదా అని దాచిపెట్టుకునే హృదయం ఉంటుంది. కానీ పిల్లలకి ఏముంటుందంట? యథార్థంగా ఉంటారు. ఇంకొకటి, వారు హృదయంలో ఎప్పుడు కూడా కల్మషము ఉండదు. హల్లెలూయా. చిన్నపిల్లల హృదయంలో ఎప్పుడు కూడా కల్మషము ఉండదు. అది ఏదైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంట? ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి, వారి యొక్క చిన్నపిల్లల మనస్తత్వంలో అహంకారం ఉండదు. మరలా చిన్నపిల్లలకు ఉండే ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలంట ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తా ఉంటున్నాడంటే, ఆ శిష్యుల దగ్గరకు ఒక చిన్న పిల్లవాడిని పిలిపించి, మీరు వయసు రీత్యా పెద్దవాళ్ళు కావచ్చు, మీకు దేవుని నమ్మిన అనుభవము ఎన్నో సంవత్సరాలు ఉండవచ్చు, కానీ ఈరోజు మీరు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరాలని ఆశపడుతూ ఉంటున్నారు. పరలోక రాజ్యంలో గొప్ప గొప్ప బహుమతులు కావాలని ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా, మీకు మంచి స్థానంలో మీరు ఉండాలన్నా, మొట్టమొదట మీరు ఏం చేయాలంట? ఈ చిన్న పిల్లల వలె మారు మనసు పొంది మార్పు నొంది మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో మరి గొప్పవారుగా ఉంటారని ఆ శిష్యులకు బోధించడం జరిగింది. హల్లెలూయా. ఒకసారంట అబ్రహాం లింకన్ అని అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన ఆ యొక్క పదవి కోసము ఎన్నో సంవత్సరాలు తన జీవితం అంతా ఫెయిల్యూరే, తన జీవితం అంతా అపజయమే. ఆయన ఏ పని చేసినా కానీ ఆయన కలిసి వచ్చేది కాదంట. ఉద్యోగం వస్తుంది, తొందరలోనే తీసేస్తారు, అపజయం. మ్యారేజ్ అవుతుంది, తొందరలోనే ఆమె కూడా మరి చనిపోవడం జరుగుతుంది. తన జీవితం అంతా ఏడిపే కన్నీళ్ళే. అయినా కానీ నమ్మదగిన దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు, నా నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఒక రోజున ఆయన నన్ను హెచ్చిస్తాడని చివరి వరకు కూడా తాను కోరుకున్నది సాధించే వరకు కూడా అహర్నిశలు కష్టపడేవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. ఒకరోజు రానే వచ్చింది, ఆ యొక్క అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయాడు. హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు మరి అందరూ ఆయన గురించి రకరకాలుగా పొగుడుతూ ఉంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాడు కదా, అందరూ కూడా పొగుడుతూ ఉంటే ఒక వ్యక్తి లేచి, ఆ యొక్క వ్యక్తి పేరు స్టాంటన్, ఆ వ్యక్తి పైకి లేచి, అబ్రహాం లింకన్ కోతి మగం గలవాడు, అందవిహీనుడు, చూడ్డానికి సరిగ్గా లేడు, ఇటువంటి వ్యక్తిని మనం ప్రెసిడెంట్గా కలిగి ఉన్నాము, దీనికి నేను చింతిస్తున్నానని ఆ యొక్క మీటింగ్లోనే చెప్పాడంట. కానీ అబ్రహాం లింకన్ ఏం మాట్లాడలేదు. మరొక వ్యక్తి లేచి,
డగ్లస్ అనే వ్యక్తులు లేసి, ఓ ఈ అబ్రహాం లింకన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఈ యొక్క వ్యక్తి నాన్న నాకు ఏం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు అని చెప్పాడంట. ఆ వ్యక్తి యొక్క హృదయం చూడండి, వాళ్ళ నాన్ననే నాకు చెప్పులు కుట్టేవాడంటే ఆడు ఉన్న వాళ్ళంతా అబ్బా ఈయన ఎంత గొప్ప వ్యక్తి అని అనుకోవాలని, తను తాను హెచ్చించుకోవాలని అబ్రహాం లింకన్ను తక్కువ మాటలతో బాధ పెడతా ఉంటే, అప్పుడు అబ్రహాం లింకన్ ఒకటే మాట అంటాడు, అవును నేను గర్వంగా చెప్తా ఉంటున్నాను, మేమేమి లేని వారము, ఇబ్బందుల నుంచి పైకి వచ్చిన వాళ్ళము, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో కూడా నా జీవితంలో ఉన్నాయి. నా తండ్రి చెప్పులు కుట్టేవాడే, కానీ చాలా చక్కగా చెప్పులు కుట్టేవాడు. నీకేమన్నా మా తండ్రి కుట్టిన చెప్పులు బాగలేకపోతే నా దగ్గర తీసుకురా, నేను కుడతానని చెప్పినాడంట ఆయన. హల్లెలూయా. ఆ మాటలతో ఆ యొక్క వ్యక్తి హృదయం నొచ్చుకుంది. అతను బాధపరచాలని మాట్లాడాలని చూస్తే అబ్రహాం లింకన్ యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది చూడి. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంటున్నది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను హెచ్చించబడేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నది. మనకు కొత్త నిబంధనలో పౌలు గురించి బాగా తెలుసు. చూడండి, పౌలు చాలా పత్రికలు రాశాడు సంఘాలకు. మరి పౌలు యొక్క జీవితంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే, యేసు ప్రభువును ఎప్పుడు కూడా ఆయనతో కలిసి తిరగలేదు, ఆయనతో కలిసి తినలేదు, ఆయన కలిసినటువంటి అనుభవము లేనే లేదు. కానీ యేసుక్రీస్తును 2.5 సంవత్సరాలు శిష్యులు దగ్గరే ఉన్నారు, వెంబడిస్తూ ఉంటున్నారు, ఆయన చేసిన కార్యాన్ని కల్లారా చూస్తూ ఉంటున్నారు. కానీ వారికంటే దేవుడు అపోస్తులైన పౌలుకు ఎందుకు అంత ప్రత్యక్షత, అంత జ్ఞానం ఇచ్చాడంటే, పౌలు అంటూ ఉంటున్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని, పాపులలో నేను ప్రధాన పాపిని అనే మాటను బట్టే పౌలును దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంట, అత్యధికముగా మరి దీవిస్తూ ఉంటున్నాడు. చూడండి, సుంకరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. పాపినైన నన్ను కరుణించు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క సుంకరి మరి నీతిమంతుడిగా తీర్చబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము హెచ్చించబడాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలంట, తగ్గింపు గుణం. అది ఏమైనా కావచ్చు, సంఘంలో ఏ పనైనా కావచ్చు, ఆ పరిచర్యను చేయడానికి మనము వెనుకాడే వ్యక్తులుగా ఉండకూడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంట, మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి శిష్యులతో చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, అయ్యా మరలా ఇంకొక ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. అయ్యా, వివాహం జరుగుతూ ఉంటున్నది, భోజన పంక్తిలో కూర్చున్నవాడు గొప్పవాడా, ఆ యొక్క భోజన సమయంలో వడ్డించేవాడు గొప్పవాడా అని ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్తా ఉంటున్నారు, భోజన పంక్తిలో కూర్చున్నవాడే కదా ప్రభువా గొప్పవాడు, వడ్డించేవాడు ఏం గొప్ప అని ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు శిష్యులు. అప్పుడే యేసుక్రీస్తు చెప్తా ఉంటున్నారు, మీరు భోజన పంక్తిలో కూర్చున్న వాని వలె ఉండవద్దు, భోజనము వడ్డించు వాని వలె ఉండాలి, అప్పుడు మీ ఫలము అధికమవుతుందని చెప్తా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు అధిపతులుగా ఉండాలన్నా, మంచి స్థానంలో ఉండాలన్నా, మీరు మొట్టమొదటిగా ఏమిటిగా ఉండాలంట, పరిచారులుగా ఉండేవాళ్ళేను. అప్పుడు దేవుడు తగిన స్థానంలో మనల్ని హెచ్చించే వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రెహబాము జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు. తగ్గించుకున్న మరో క్షణమే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రవక్తను షెమయాను పంపించి వారు తమ యొక్క హృదయములను విప్పుతూ ఉంటున్నారు, తమను తామే తగ్గించుకుంటూ ఉంటున్నారు. వారి మీదికి నా ఉగ్రత రాదు, నేను వారిని నాశనం చేయను, నా రక్షణను వారికి దయచేస్తానని చెబుతూ ఉంటున్నాడు. ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఏ విషయంలో మనమే హెచ్చించుకుంటూ ఉంటున్నాం ప్రభువా. నా మాటల్లో గర్వం కనిపిస్తూ ఉంటున్నది,
నా క్రియల్లో గర్వం కనిపిస్తూ ఉంటున్నది. ప్రతి విషయంలోనూ నాయన హెచ్చించుకునే స్వభావం ఉంటా ఉంటున్నది. నాయన స్వరాలు తెరిచి దేవుని అడుగుదామా? అయ్యా, ఈ స్వభావం నాలోంచి తీసివేయవా? ఈ స్వభావం నాకు వద్దు ప్రభువా. ఈ స్వభావమే నా ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటా ఉంటున్నది. నాయన నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల దయగల ఆత్మ నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా వలన నష్టమే కలిగినా, అవమానమునే కలిగించినా, నా వలన నష్టమే కలిగినా, అవమానమునే కలిగించినా, నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా దేవా, నా ప్రభువా, నాకు నేనే నష్టమును సమకూర్చుకుంటా ఉంటున్నా. నీకు సన్నిధిలో హృదయము విప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉంటున్నా. నన్ను చూచువాడా, నా హృదయాంతరంగం ఎరిగినవాడా, నేను ఫలించకుండా, నేను ఆశీర్వదించకుండా నాయన నా అహము నాకు అడ్డొస్తూ ఉంటున్నది, నా గర్వం నాకు అడ్డొస్తూ ఉంటున్నది. వాడిని తీసివేసి నాయన దీన హృదయమును నాకు దయచేసి తండ్రి. రెహబాము ఏ విధముగా నాయన మరి నాశనం కాకుండా కాపాడబడ్డాడు, ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు, ఆ రీతిగా నేను కూడా తప్పించబడ్డానికి నాకు సహాయం చేయి. చిన్న బిడ్డల వలె మారిపోవడానికి, ఆ మనస్తత్వాన్ని మేము ధరించుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.